కామన్ లా అడ్మిషన్ టెస్ట్ లో భాగంగా స్టూడెంట్స్ ఎన్ఎల్యూస్ ప్రిఫరెన్స్ చేసుకునే సమయంలో వాళ్ళకి రివ్యూలా ఉపయోగపడడం కోసం అని చెప్పి మనం డిఫరెంట్ ఎన్ఎల్యూస్ ని రివ్యూ చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పటికే నెల్సార్ హైదరాబాద్, ఎన్ఎల్యూ బెంగళూరు, ఢిల్లీ అండ్ ఈవెన్ ఎన్ఎల్యూ కోల్కతా, రీసెంట్గా గుజరాత్ కూడా మనం ఫినిష్ చేసాము. ఆ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఎన్ఎల్యూ భోపాల్ గురించి మాట్లాడబోతున్నాము. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేస్తాను. ఈ వీడియోలో మనం ఎన్ఎల్యూ భోపాల్ గురించి తెలుసుకోబోతున్నాం. స్పెషాలిటీ ఏంటంటే ఎన్ఎల్యూ భోపాల్ వేరియస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గవర్నమెంటల్ అండ్ నాన్ గవర్నమెంట్ బాడీస్తో కొలాబరేషన్స్ మనకు కనిపించవచ్చు. ఉదాహరణకి వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, కెపాసిటీ బిల్డింగ్, ల్యాండ్ మేనేజ్మెంట్ అనే ప్రాజెక్ట్ చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద DFID ప్రాజెక్ట్ ఆన్ పోలీస్ రిఫార్మ్స్ కూడా వీళ్ళు అసోసియేట్ ఉన్నారు. ఈ వేరియస్ కొలాబరేషన్స్ అనేవి మరొక స్పెషాలిటీ ఉంది. ఈవెన్ FAO ఏదైతే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళతో కూడా వీళ్ళు కొలాబరేషన్స్ చేస్తూ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రిబులైటీస్తో కలిసి సైబర్ లా అండ్ జూరిస్ప్రుడెన్స్ అనే ప్రాజెక్ట్ కానీ, NHRCతో కలిసి మరొక ప్రాజెక్ట్స్ కానీ చేస్తూ ఉండడం ఈ ఎన్ఎల్ యొక్క స్పెషాలిటీగా మనం చూసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరియస్ లా రివ్యూస్ అనేది వీళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా స్టూడెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మనం చూసుకోవచ్చు. ఉదాహరణకి మూట్ కోర్ట్ అసోసియేషన్ యాజ్ పర్ ప్రతి ఎన్ఎల్లో మనం కామన్గా చూస్తూ ఉండేది. ప్లస్ జస్ట్ కల్చరా అనే ఒక స్పెషల్ ఫోరం ఇక్కడ ఉంటుంది. జస్ట్ కల్చరా లిటరరీ డిబేటింగ్ క్విజింగ్ సొసైటీగా మనం చూడవచ్చు ఈ పర్టికులర్ యూనివర్సిటీస్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టూడెంట్ బేస్డ్ రీసెర్చ్ మనకి రెండు స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఒకటి ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సెల్గా, మరొకటి సిరిల్ అంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ లా. ఇది ఒక స్టూడెంట్ రన్ బాడీ. ఎన్ఎల్యూ భోపాల్లో మనకి ఇది ఇంటర్నేషనల్ లా పైన అవేర్నెస్ కల్పించడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంథెనా అనే ఒక కల్చరల్ కమిటీ, మరొకటి సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ కమర్షియల్ లాస్ కూడా మనకు పనికొస్తూ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ అనేది భోపాల్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్న ఒక ప్లాట్ఫామ్. కేవలం నేషనల్ లా యూనివర్సిటీస్లో జరిగే కామన్ రీసెర్చ్లా కాకుండా వేరియస్ గవర్నమెంటల్, నాన్ గవర్నమెంటల్, నేషనల్, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్తో కొలాబరేషన్స్ అనేది ఈ యూనివర్సిటీలో మనం స్పెషల్గా చూసుకోవచ్చు. అండ్ భోపాల్ కూడా ప్రిఫరెన్స్లో తీసుకోవాల్సిన ఒక మంచి ఎన్ఎల్యూ కూడా. సో స్టూడెంట్స్ ఎవరైతే ఎన్ఎల్యూస్ ప్లేస్ చేసుకుంటారో భోపాల్ని టాప్ ప్రయారిటీస్ పెట్టుకోవడానికి అన్ని రకాలుగా మనకి పనికొచ్చే యూనివర్సిటీగా మీరు పరిగణించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.